నమస్కారం, అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా చర్చించబోయే అంశం ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్, అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి. మరి ఈ మండలి ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది, ఏ అంశం మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది, ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల ఏ అంశం యొక్క అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, దానివల్ల జరిగే పురోగతి ఏంటి, దానివల్ల ఎగుమతులు దిగుమతులు ఏమైనా అభివృద్ధి అవుతున్నాయా, దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి అవుతుందా, భారతదేశం యొక్క పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుందా, ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే మొన్న సోమవారం ఏదైతే లైవ్ సెషన్ జరిగిందో, ఆ లైవ్ సెషన్లో ఏదైతే ఆదివారం రోజున ఫ్రీ గ్రాండ్ టెస్ట్ జరిగిందో, దాంట్లో ఎవరైతే టాప్ 5 వచ్చారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మేము మిగిలిన ఎవరైతే 6 నుంచి 100 టాప్ 100లో ఉన్నారో, అపార్ట్ ఫ్రమ్ టాప్ 5, వాళ్ళందరి యొక్క లిస్ట్ మేము టెలిగ్రామ్లో రిలీజ్ చేస్తాము అని అంటే చాలామంది ఆ రోజున లైవ్ సెషన్లో, సార్ మాకు టెలిగ్రామ్ లేదు, మాకు ఏదో ఒక వేరే విధంగా ఆ టాప్ 6 నుంచి 100 వరకు వివరాలు చెప్తే బాగుంటుంది అని అన్నారు. అలానే నిన్న కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియోలో కూడా, సార్ మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అని అన్నారు. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ వేరియస్ ఆప్షన్స్, వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈస్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. మేము ఇక్కడ వీడియోలోనే మీకు చూపించేస్తాం. సో ఆ టాప్ 1 నుంచి టాప్ 100 దాకా ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ ద టాప్ 5, వాళ్ళందరి యొక్క పేర్లు ఇదే వీడియోలో మీ అందరికీ కనిపిస్తాయి. సో ఎన్ష్యూరింగ్ ద ట్రాన్స్పరెన్సీ అనమాట. అలానే ఎవరైతే ఈ టాప్ 100లో వచ్చారో వాళ్ళందరికీ అప్టెక్ జాబ్సే కాల్ చేస్తుంది. సో మీరు ఏ విధంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ సెడ్ ఇట్, వీ హ్యావ్ ప్రామిస్డ్ ఇట్ అండ్ వీ విల్ డెలివర్ ద ప్రామిస్. సో అప్టెక్ జాబ్సే మీకు కాల్ చేస్తుంది. మీరు టాప్ 5లో వస్తే యాజ్ సెడ్ మీరు ప్రిపేర్ అయ్యే కోర్సుని ఒక పూర్తి సంవత్సరం పాటు ఫ్రీగా ఇస్తుంది. ఇఫ్ నాట్ 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీద భారీ డిస్కౌంట్తో కొంతమందికి 1000 రూపాయలకి, కొంతమందికి 1500 రూపాయలకి, కొంతమందికి 2000 రూపాయలకి లభిస్తుంది. సో ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద టాపిక్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్, అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. హరిత్ నౌకా గైడ్ లైన్స్ అండ్ ద రివర్ క్రూజ్ టూరిజం రోడ్ మ్యాప్ 2047. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ అభివృద్ధి మండలి 2 కార్యక్రమాలను ప్రారంభించింది, లేదు 2 అంశాలను విడుదల చేసిందని చెప్పాలి. సో అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి లేదు ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ తన యొక్క మొట్టమొదటి సమావేశం ఏదైతే ఉందో, దాంట్లో హరిత్ నౌకా గైడ్ లైన్స్. నౌక అంటే ఏంటి? ఓడ, షిప్ అని అర్థం. హరిత్ అంటే ఏంటి? గ్రీన్ ఓడ అని దాని అర్థం అని మీరు అనొచ్చు. ఇక్కడ గ్రీన్ అంటే పచ్చ ఓడ గురించి మాట్లాడలేదు, రాదర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ ఓడ ప్రయాణం లేదు నౌకాయానం అనేది ఉందో, అది పర్యావరణానికి హాని కలిగించకుండా సురక్షితంగా ఎట్ ద సేమ్ టైం పర్యావరణ సహితంగా ఉండాలి అని ఆ దృక్పథంతో కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు, కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చారు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ హరిత్ నౌకా గైడ్ లైన్స్ ఆర్. అండ్ దెన్ కమ్స్ ద రివర్ క్రూజ్ టూరిజం రోడ్ మ్యాప్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి అయింది, బాగా అభివృద్ధి అవుతోంది కూడా. అలానే మనం రైలు రవాణా వ్యవస్థ గురించి మాట్లాడితే బాగా అభివృద్ధి అయింది, బాగా అభివృద్ధి అవుతోంది కూడా. అలానే మనం విమానయాన రవాణా వ్యవస్థను గమనించినట్టయితే బాగా అభివృద్ధి అయింది, బాగా అభివృద్ధి అవుతోంది కూడా. కానీ మనం ఒకవేళ ఈ నీరు ఏదైతే సంబంధించి రవాణా వ్యవస్థ ఉందో, అంటే నీటి రవాణా వ్యవస్థ, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇది అంతగా డెవలప్ అవ్వలేదు అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అసలు పెద్దగా డెవలప్ అవ్వలేదు అని చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే రోడ్ వేసు, రైల్వేసు, ఎయిర్ వేసు, వాటర్ వేస్లో అన్నిటికంటే చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంటే అన్నిటికంటే తక్కువ ధరతోనే ఏర్పాటు చేయగలిగే, లేదు నిర్వహించగలిగే రవాణా వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ఈ నీటి రవాణా అనమాట. మరి అలాంటిది ఇక్కడ ఎందుకు ప్యాసింజర్స్ లేరు? ఒకవేళ సరుకు రవాణా జరిగినా సముద్రాలు, మహాసముద్రాల మీదుగా బాగానే జరుగుతుంది. కానీ ఇన్లాండ్ వాటర్వేస్ అంటే అంతర్గత జలమార్గాలు, అంటే మన భారతదేశం లోపల ఎన్నో నదులు ఉన్నాయి, వాటిల్లో ఎన్నో పెద్ద నదులు ఉన్నాయి. మరి ఆ నదులను ఉపయోగించుకుని రవాణా వ్యవస్థని నడపవచ్చు కదా, మరి అది ఇంతవరకు ఎందుకు నడపలేదు? అఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ దట్ వాజ్ పాసిబుల్. సో ఇప్పుడు నేషనల్ హైవేస్ లాగానే నేషనల్ వాటర్ వేస్ కూడా ఉన్నాయి. ఎలా అయితే మనకి జాతీయ రహదారులు ఉన్నాయో, అలానే జాతీయ నీటి దారులు, లేదు జాతీయ నీటి రహదారులు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే దానికి సంబంధించి రివర్ క్రూజ్ టూరిజం రోడ్ మ్యాప్ 2047 ఉంది. 2047 ఎందుకు పెట్టారు? బికాస్ 1947కి 2047 100 ఏళ్ళు, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ రాబోయే 25 సంవత్సరాలని అమృత్ కాల్ అంటున్నారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్ మ్యాప్ని తీసుకొచ్చారు. IWDC is hosted by the Inland Waterways Authority of India, which was established in 2023.
సో ఈ అభివృద్ధి మండలి యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2023వ సంవత్సరంలో. సో రీసెంట్గానే జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాటర్ వేస్ మీద కూడా లేదు నేషనల్ వాటర్ వేస్ మీద కూడా ఫోకస్ ఎక్కువగా జరుగుతోంది. నౌ కన్సిడరింగ్ దీస్ టు హ్యావ్ బీన్ లాంచ్, సో డెఫినెట్లీ వార్తలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే objectives for comprehensive development of inland waterways and associated ecosystems with improved cargo efficiency, passenger movement and river cruise tourism with active participation from the states and the UTs as well. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేయగలదో చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా ముందుకు వచ్చినట్టయితే సరకు రవాణా అవ్వచ్చు, ప్రజా రవాణా అవ్వచ్చు, అలానే ఈ నది ఏదైతే ఉందో వాటి ఆధారంగా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, విచ్ ఈస్ గంగా విలాస్. గంగా విలాస్ అని ఏదైతే మన వారణాసి ఉందో, కాశీనగరం ఉందో, అక్కడి నుంచి అస్సాం అటువైపుగా ప్రయాణం చేస్తుంది అనమాట. ఈ గంగా విలాస్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాము. వీలైతే ఆ వీడియోని చూడండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఇన్ వన్ వే చెప్పాలంటే ఆ గంగా విలాసు అలానే ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద హరిత్ నౌకా గైడ్లైన్స్. గుర్తుంది కదా, హరిత్ అంటే పచ్చదనం లేదు పచ్చది అని, నౌక అంటే ఓడ, గైడ్లైన్స్ అంటే నియమ నిబంధనలు. అంటే ఈ నౌకాయానం లేదు నౌక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయి, సరుకు రవాణా పరంగా అవ్వచ్చు, ప్రజా రవాణా పరంగా అవ్వచ్చు, వీటిని సస్టైనబుల్ వేగా కన్సిడర్ చేయాలి. అంటే కానీ ఎక్కువగా పొల్యూషన్ చేయకూడదనే ఉద్దేశంతో గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ ద గైడ్లైన్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇన్లాండ్ వెజల్స్. దీనిని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. గుర్తుంది కదా, వాటర్ వేస్ ఒక విధంగా నీటి మార్గాలు లేదు నీటి రహదారులు అని చెప్పొచ్చు. సో స్పెషల్గా దానికి ఒక మెన్షనింగ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్, ఈ మంత్రిత్వ శాఖ ఈ హరిత్ నౌకా గైడ్లైన్స్ని విడుదల చేసింది. ఎయిమ్ టు ఎంబార్క్ ఆన్ ఎ జర్నీ టువర్డ్స్ అ సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఫ్యూచర్ ఫర్ అవర్ ఇన్లాండ్ వాటర్ వేస్. సో ఈవెన్ మీరు రైల్వేలను చూసుకున్నా సరే మెల్లిమెల్లిగా అన్ని రైల్వేస్ని ఎలక్ట్రిఫై చేస్తున్నారు కదా, అలానే మెల్లిమెల్లిగా అన్ని రైళ్లు కూడా డీజిల్ ఇంజిన్ని రిమూవ్ చేసేసి ఎలక్ట్రికల్ ఇంజిన్స్ తీసుకొచ్చేస్తున్నారు కదా. వై? బికాస్ డీజిల్ ఎక్కువగా పొల్యూషన్ చేస్తుంది. సో అదొకటి. అలానే తీసుకొచ్చే కొత్త ట్రైన్లు అవ్వచ్చు, కొత్త కోచ్లు అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా సస్టైనబుల్ విధంగా బయో టాయిలెట్లు వీటితో వస్తున్నాయి. అలానే రైల్వే స్టేషన్స్ని కూడా చాలా నీట్గా సస్టైనబుల్ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ మీరు హైవేస్ పరంగా చూసినా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఎన్వైర్న్మెంట్కి ఎక్కువగా హాని కలిగించకుండా ఉండే విధంగా వాళ్ళు హైవేస్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ వాటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని కూడా అదే విధంగా డెవలప్ చేయాలనే ఈ హరిత్ నౌకా గైడ్లైన్స్ని విడుదల చేశారు అని చెప్పొచ్చు. అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ మేజర్లీ ఫోకసింగ్ అపాన్ ద ఇన్లాండ్ వాటర్ వేస్. అంటే ఏదైతే నదీ రవాణా వ్యవస్థ ఉందో దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది, నాట్ ఆన్ ద సీస్ అండ్ ద ఓషన్ ట్రాన్స్పోర్ట్. బికాస్ ఎనీవేస్ ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ ఆల్రెడీ అనేది ఫోకస్ చేస్తుంది అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ బాడీస్ విచ్ లుక్స్ ఆఫ్టర్ దాట్. బట్ దిస్ ఈస్ విత్ రిగార్డ్ టు ద అంతర్గత జలమార్గాలు అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ ఆస్పెక్ట్ అలాంగ్ విత్ ద హరిత్ నౌకా గైడ్లైన్స్ విచ్ ఈస్ రివర్ క్రూజ్ టూరిజం రోడ్ మ్యాప్ 2047. మరి దీనిని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. సో అది హరిత్ నౌకా గైడ్లైన్స్ అవ్వచ్చు. సిఎన్జి మన అందరికి ఎలాగో గుర్తుంటుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అలానే హెచ్ఎన్జిని కూడా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో హరిత్ నౌకా గైడ్లైన్స్, అలానే రివర్ క్రూజ్ టూరిజం రోడ్ మ్యాప్ RCTR ఈజీగా గుర్తుంటుంది. ఈ రెండింటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ విడుదల చేసింది. ఇంతకీ ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే టు ఎనేబుల్ కెపాసిటీ ఇన్ అన్ అడిషనల్ 26 వాటర్ వేస్ ఫిట్ ఫర్ రివర్ క్రూజ్ టూరిజం ఫ్రమ్ అన్ ఆపరేషనల్ స్ట్రెంత్ ఆఫ్ 8 వాటర్ వేస్. సో ప్రస్తుతం మన భారతదేశంలో 8 వాటర్ వేస్ మటుకే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి, అంటే పని చేస్తున్నాయి అనమాట. ఈ 8 వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో ఆపరేషనల్గా దాని యొక్క స్ట్రెంత్ని 26 దాకా తీసుకెళ్ళాలి అని. ఇన్ఫాక్ట్ 26 కాదు, 26 యాడ్ చేయాలని, బికాస్ ఇట్ సేస్ అడిషనల్ 26 వాటర్ వేస్ అంటున్నారు. అంటే ఈ 8కి ఇంకో 26 కలపాలి అంటున్నారు. అంటే టోటల్గా వచ్చేసి వాళ్ళు ఒక 34 వాటర్ వేస్ని రివర్ క్రూజ్ టూరిజంకి యూజ్ చేయాలనుకుంటున్నారు. సో రివర్ క్రూజ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద ఓడలు మామూలుగా మీరు సముద్రంలో, మహాసముద్రాల్లో వెళ్తూ ఉండడం చూసి ఉంటారు. ఒయాసిస్ ఆఫ్ ద సీస్ అని, ఎమరల్డ్ ఆఫ్ ద సీస్ అని, ఇలా పెద్ద పెద్ద క్రూజులు ఉంటాయి. సో అవన్నీ సముద్రాల్లోకి వెళ్తాయి. బట్ ఇక్కడ మనం ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అదే విధంగా నదీ రవాణా వ్యవస్థను ఉపయోగించి చేయాలి అన్నదే వీళ్ళకి ఉద్దేశం అనమాట. అలానే టు ఇంక్రీజ్ క్రూజ్ రూట్స్ విత్ నైట్ స్టేస్ ఫ్రమ్ 17 to 80. ప్రస్తుతం ఒక 17 రూట్స్లో మటుకే నైట్ స్టేస్ పాసిబుల్, దాన్ని 80కి ఇంక్రీజ్ చేయాలని. అండ్ టు ఇంక్రీజ్ రివర్ క్రూజ్ టర్మినల్స్ ఫ్రమ్ 15 up to 185 అని, రిజిస్టరింగ్ గ్రోత్ ఆఫ్ 1233%. సో వాళ్ళ యొక్క టార్గెట్స్ చూసారుగా, ఆల్రెడీ 8 ఉన్నాయి రూట్స్, దాన్ని ఇంకో 26 యాడ్ చేయాలనుకుంటున్నారు. అలానే నైట్ స్టేస్ పాసిబుల్గా ఉండే క్రూజ్ రూట్స్ ప్రస్తుతం 17 ఉంటే దాన్ని 8కి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు. ఈ రివర్ క్రూజ్ టర్మినల్స్ ఏమో 15 నుంచి 180కి పెంచాలి అనుకుంటున్నారు. అలానే టు మూవ్ ద క్రూజ్ టూరిజం ట్రాఫిక్ విత్ నైట్ స్టేస్ అప్ ఫ్రమ్ 5,000 to 1.20 lakh. అంటే ప్రస్తుతం ఈ నైట్ స్టేస్ ఏదైతే టూరిజం ఉందో ట్రాఫిక్ అంటే ఎంతమంది జనాలు వస్తున్నారు అని.
సో ప్రస్తుతం 5,000 ఉంటే దానిని 1,20,000కి తీసుకెళ్ళాలి అని. అండ్ ద లోకల్ క్రూజ్ టూరిజం ట్రాఫిక్ ఆన్ నేషనల్ వాటర్వేస్ వితౌట్ నైట్ స్టేస్ అప్ టు ఫ్రమ్ 2 lakh to 15 lakh by 2047. అంటే ప్రస్తుతం పగటి వేళ అంటే రాత్రి, ఇప్పుడు ఉదాహరణకి మీరు పాపికొండలు అలా ఓడలు లేదు లాంచ్లో వెళ్తుంటారు కదా, సో ఒకవేళ అది ఓన్లీ మార్నింగ్ లేదు డే టైంలోనే జరుగుతుంది అంటే అది వితౌట్ నైట్ స్టే లాగా అనమాట. ఒకవేళ ఏదైనా షిప్ రాత్రిపూట కూడా అలానే ప్రయాణం సాగిస్తుంది అంటే దాన్ని నైట్ స్టే కింద కన్సిడర్ చేస్తారు. And it had been identified 30+ additional potential routes for different cruise types, including long and short recreational and heritage segments to attract all tourist categories. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి నుంచి కలకత్తా వెళ్తోంది ఒక వాటర్వే అనుకుందాం. సో ఇప్పుడు కలకత్తా దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అలానే వారణాసి దానికి కల్చరల్ హిస్టరీ ఉంది. సో ఇప్పుడు వారణాసి నుంచి కలకత్తా వెళ్తే వాళ్ళు 2 చారిత్రాత్మక నగరాలను విజిట్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో అట్లా ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా కనెక్ట్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దట్ టూరిజంని బాగా ప్రమోట్ చేయొచ్చు. అండ్ అలానే ఒక విధమైన ట్రాన్స్పోర్టేషన్ మనకి వచ్చిందంటే ఇన్ వన్ వే అది కూడా డెవలప్ అవుతుంది. సో అక్కడ ఇంకో కొత్త రకమైన ఎకానమీ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద కరెంట్ అఫైర్. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ అదే ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదు అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి ఇక్కడతో ముగుస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద విన్నర్స్. ఎవరైతే టాప్ 100లో వచ్చారో ఇక్కడ లిస్ట్ మీరు గమనించవచ్చు. దిస్ ఇస్ ద టాప్ 5. ఇది ఆల్రెడీ మనం లైవ్ సెషన్లో చెప్పాము. రాములు నాయక్ గారు, బంటుపల్లి గిరి గారు, అరుణ్ కుమార్ గారు, హరి గారు, ఈశ్వర్ గారు, వీళ్ళ 5గురికి ఆల్రెడీ కాల్స్ చేయడం జరిగింది. అప్టేక్ జాబ్స్ తరపున వాళ్ళకి 5గురికి కూడా కోర్స్ ఇవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ విషింగ్ ఆల్ దీస్ 5 people హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అప్టేక్ జాబ్స్ ఫర్ అచీవింగ్ ద టాప్ 5 places and able to get the uptake jobs course which they like or which they are preparing for free over a period of 1 year అనమాట. సో మరి టాప్ 5 అయితే తెలిసింది. 6 నుంచి 100 దాకా ఏంటో చూద్దాము. సో మీరు ఇక్కడ గమనిస్తే 6 నుంచి 13, అలానే ఇక్కడ 14 నుంచి 20. సో నేను అందరి పేర్లు చదవను, ఓన్లీ 20 వరకు పేర్లు చదువుతాను. తర్వాత నుంచి లిస్ట్ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఐ విల్ గివ్ సమ్ టైం, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో 6th నుంచి గమనిస్తే వాణి గారు, స్టోక్స్ దివాకర్ పేరు చాలా వింతగా ఉంది, మహేష్ సాయి కుమార్, పబ్లెటెన్, ఖదర్ బి, అనిత సుధాకర్ గారు, భవానీ గారు, కృష్ణ వి, పాలేటి తరుణ్ తేజ, జే ఖానీ, రామ్ రెడ్డి, గోవిందరావు గారు, కరుణాకర్ గారు, గాయత్రి గారు. సో దీస్ ఆర్ ద టాప్ 20 people. రిమూవింగ్ ద టాప్ 5 అంటే టాప్ 5ని పక్కన పెట్టేస్తే 6th నుంచి 20 వరకు వచ్చిన వాళ్ళు అనమాట. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరికీ కూడా అప్టేక్ జాబ్స్ కాల్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అప్పుడు క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఇస్ నథింగ్ టు వరీ. ఇటు పేర్లు చూసుకున్నారు కదా జాగ్రత్తగా, ఒకసారి ఇటు కూడా పేర్లు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నౌ లెట్స్ గో టు 21 to 50. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ 21 to 50, ఈ విధంగా ఉన్నాయి పేర్లన్నీ, జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది చాలా వింత పేర్లు పెట్టుకున్నారు. ఆర్ఎస్ అంటున్నారు. ఆర్ఎస్ అంటే ఏంటి? రాజ్యసభ. ఒకవేళ రాజ్యసభ అయితే కింద కామెంట్లో అవును అని చెప్పు, లేదు అని అంటే ఇట్స్ బెటర్ టు కీప్ ఫుల్ నేమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒకవేళ మిమ్మల్ని చూసి ఆర్ఎస్ అని ఇంకోటి కూడా పేరు పెట్టుకున్నారు అనుకోండి, కోర్స్ మీకు ఇవ్వాల్సింది పోయి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉంది బై డిఫాల్ట్. లేదు కొన్నిసార్లు అన్ఫార్చునేట్ సినారియోస్ అలా జరగవచ్చు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యాక్చువల్గా మేము అసలు పీపుల్ ఎవరున్నారు, అథెంటిక్ పీపుల్ అని కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ పేరు మమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసింది. బికాస్ హరి అనే పేరు మీద ఒక 50-60 మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన హరి ఎవరు అని తెలియడానికి మాకు దగ్గర 2-3 నిమిషాలు పట్టింది. అఫ్కోర్స్ 2-3 నిమిషాలు కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. బట్ జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే పర్సనల్గా అంటే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ క్లాస్మేట్స్, మీ పరంగా మీరు ఏ పేర్లు పెట్టుకున్నా పర్లేదు. బట్ కొంచెం అఫీషియల్గా వచ్చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రాపర్ నేమ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్ వుడ్ ఆల్వేస్ బీ ఈజీ ఫర్ ప్రాపర్ కమ్యూనికేషన్. అంటే మేము మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వడం కానీ, లేదు మీరు మమ్మల్ని కమ్యూనికేట్ అవ్వడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో ఇటువైపు లిస్ట్ ఇదనమాట. మరి ఇటువైపు కూడా ఒకసారి లిస్ట్ చూడండి. లేదంటే మళ్ళీ ఎవరొకరి కింద కామెంట్ వచ్చి సార్ మీరే సగం అడ్డంగా నుంచున్నారు, మాకు వెనకాల పేర్లు ఎట్టా కనిపిస్తాయని అంటారు. అందుకే ఇటువైపు పేర్లు కనిపించాలని ఇక్కడ నుంచి మాట్లాడాను, ఇప్పుడు ఇటువైపు పేర్లు కనిపించాలని ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. సో అదనమాట. సంతోష్ గారు, శేఖర్ గారు, శివ గారు, ఇమాన్యుయల్ గారు, లావణ్య గారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా 21 నుంచి 50 వరకు వచ్చిన వాళ్ళు అనమాట. అగైన్ మళ్ళీ వీళ్ళకి ఏదైతే ఆఫర్ ఉందో దాని గురించి అప్టేక్ జాబ్స్ కాల్ చేస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీకు కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ 51 to 100. 51వ స్థానం నుంచి 100వ ర్యాంకు లేదు 100వ స్థానం వరకు వచ్చిన వాళ్ళ లిస్ట్ గమనిద్దాం. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా లిస్ట్ గమనించవచ్చు. ఉపేంద్ర గారు, ఇందు గారు, రామ్ గారు, వేణు గారు. చూసారా, నేను ఇందాక చెప్పానా సేమ్ పేరు లేదు చిన్న పేరు ఉన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుందని. సో ఇక్కడ రామ్ గారు ఉన్నారు, ఇక్కడ రామ్ గారు ఉన్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ 53, ఇక్కడ 56 వచ్చింది కాబట్టి సరిపోయింది. వాట్ ఇఫ్ ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి, ఇద్దరు సేమ్ టైంలో ఎగ్జామ్ రాస్తారు, ఇద్దరు సేమ్ ర్యాంక్లో వస్తే ఏ రామ్ గారు అని తెలుస్తుంది? మీరు అనొచ్చు నాకు తెలుసు మీ గురించి సార్, ఇద్దరికి కాల్ చేయండి సరిపోతుంది. బట్ వాట్ అబౌట్ దిస్? ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను. నెంబర్ ఆబ్వియస్లీ ఉంటుంది కానీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ.
ఇన్ జనరల్ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సో అందుకని కొంచెం కామన్ నేమ్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక సర్నేమ్ని యాడ్ చేయండి, లేదు 1 2 3 సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోండి. సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ రికగ్నిషన్. సో మీకైనా సరే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. సో అందుకని చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, ఎవరినో హర్ట్ చేయాలన్నది మా ఉద్దేశం కాదు. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఫ్రమ్ 51 to 70. ఐ హోప్ అందరికీ కూడా పేర్లు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాము. సో ఇక్కడ మీరు 71 నుంచి 90 దాకా పేర్లు చూడొచ్చు. కంగారం పడాల్సిన అవసరం లేదు. 91 to 100 కూడా లిస్ట్ నేను చూపిస్తాను. సో ఇది 71 నుంచి 90 వరకు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే షమీ గారు అంటే గుర్తుకొచ్చింది, మహమ్మద్ షమీ గారికి అర్జున అవార్డు వచ్చింది. లిటరలీ హీఈస్ ఎ ట్రూ ఛాంపియన్ అని చెప్పాలి. ఎందుకనంటే తన పర్సనల్ లైఫ్ని మనం కనుక కన్సిడర్ చేస్తే ఎన్నో ఒడిదుడుకులు, భార్య ఎన్నో కేసులు పెట్టి విడాకులు ఇచ్చి తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా కలవనివ్వకుండా హీ హ్యాడ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్. అండ్ ఆల్మోస్ట్ తన ఇంటర్వ్యూస్లోనే తను చెప్పాడు 2-3 సార్లు తనకి సూసైడ్ చేసుకోవాలనిపించిందంట. అలాంటి ప్లేస్ నుంచి, అంటే అలాంటి ఒక పొజిషన్ నుంచి తిరిగి వెనక్కి వచ్చి వరల్డ్ కప్ చరిత్రలోనే ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసుకున్న క్రీడాకారుడిగా చరిత్ర రాశాడు మహమ్మద్ షమీ. అలానే అర్జున అవార్డు కూడా పొందాడు. సో వీ రియలీ నీడ్ టు సెల్యూట్ పీపుల్ లైక్ దెమ్. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ జస్ట్ మహమ్మద్ షమీ, ఇంకా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ జస్ట్ ఇక్కడ పేరు వచ్చింది కాబట్టి నేను జస్ట్ చెప్తూ ఉన్నాను. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, సర్నేమ్ పెట్టేసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అదే సర్నేమ్ పెట్టుకోవడం తప్పని కాదు, పేరుతో పాటు పెట్టుకోండి. సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ రికగ్నిషన్. అండ్ మీ పేరు మీ గుర్తింపే కదా, అది మీకు పెట్టిన పేరు మీరే గుర్తింపు ఇవ్వాలి, దానికి మీరే ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఉపయోగించకపోతే ఎట్లా చెప్పండి. సో దిస్ ఇస్ 51 to 70, దిస్ ఇస్ 71 to 90. లెట్స్ టాక్ అబౌట్ 91 to 100. మరి 91వ స్థానం నుంచి 100వ స్థానం వరకు వచ్చిన వాళ్ళని గమనిస్తే దిస్ ఈజ్ ద లిస్ట్ అనమాట. రవికుమార్ గారు, భవానీ గారు, నూరజా గారు, సులోచన గారు, అలానే అజయ్ కళ్యాణ్ గారు. ఇంట్రెస్టింగ్ నేమ్ అజయ్ కళ్యాణ్. మామూలుగా లోక కళ్యాణం అని వింటూ ఉంటాము, బట్ అజయ్ కళ్యాణ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎనీవేస్, సో దిస్ ఈస్ ద లిస్ట్ అనమాట. సో ఎవరైతే సార్ మాకు టెలిగ్రామ్ యాప్ లేదు అని అనుకుంటున్నారో, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం కోసం వీ హ్యావ్ రిలీజ్ ద లిస్ట్. సో ఐ హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. అండ్ ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఇక్కడ దాకా ఎలాగో లిస్ట్ చూసేశారు కాబట్టి లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మొన్న ఆదివారం 7వ తారీఖున ఫ్రీ గ్రాండ్ టెస్ట్ జరిగింది, అవునా? దాంట్లో ఎవరైతే బాగా చదివి రాసినది వేరే విషయం, కానీ టాప్ 100 వచ్చారు. టాప్ 5కి కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాం, మిగతా వాళ్ళందరికీ ఆఫర్ ఇస్తున్నాం. అలానే 14వ తారీఖు ఈ రాబోయే ఆదివారం, ఇవాళ బుధవారం, గురు శుక్ర శని ఆది, అంటే మరొక 4 రోజుల్లో 14వ తారీఖున మరొక్కసారి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే అన్ఫార్చునేట్లీ సార్ మేము టెస్ట్ రాయలేకపోయాము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ మరొక్కసారి సువర్ణావకాశం లభిస్తోంది. 14వ తారీఖున జనవరి, సేమ్ టైం, మోస్ట్ ప్రాబబుల్లీ ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, 14 జనవరిన మళ్ళీ ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే టాప్ 100 ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలానే రేపు ఆదివారం అంటే 14వ తారీఖు జరగబోయే ఫ్రీ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. దీంతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.